మీరు పదే పదే క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొని అనే మాటను నొక్కి వక్కానిస్తా ఉన్నారు. అసలు దాని అర్థం ఏంటి? అసలు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవడం అంటే మీరిద్దరు క్లుప్తంగా చెప్పాలని కోరుతాను. టు మేక్ క్రైస్ట్ ద లార్డ్, టు సెట్ హిమ్ అపార్ట్ యాజ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్ అని అంటే దానికి ఒకటి మనసుకు సంబంధించిన విషయం ఉంది. రికగ్నైజింగ్ ద యునిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క విశిష్టతను జ్ఞానయుక్తంగా తెలుసుకోవడం. ఆయనలో ఉన్న విశిష్టత ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన హిస్టారిసిటీ ఏంటి, ఆయన అటోనింగ్ డెత్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయన పునరుద్ధానానికి ఉన్న రుజువులు ఏమిటి, ఆయన ప్రభు ఎందుకు అయ్యాడు అందరికీ. సో అది జ్ఞానయుక్తంగా తెలుసుకోవడం. రెండవది ఏంటి అంటే హృదయాన్ని ఆయన ఎవరో అనేది తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రభు అని తెలుసుకున్నప్పుడు హృదయములో మనల్ని మనం ఆయనకు లోబరుచుకోవడం. అయ్యా నువ్వు ప్రభువి, నేను దాసుడిని, నువ్వేది చెప్తే నేను చేస్తాను, నువ్వు ఎలా జీవించమంటే నేను అలా జీవిస్తాను, నీ శిష్యుడిగా నీ వలే నేను ఉండాలి కాబట్టి అన్ని విషయాల్లో మీ కృపతో మీ వలే ప్రవర్తించడానికి నేను ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాను అని. వండర్ఫుల్. రికగ్నైజింగ్ అండ్ రెస్పాండింగ్. యా సాయి గారు, ఎస్పెషల్లీ 1 Peter 3:15 ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే హాగియాస్ థేటే. మనం పరలోక ప్రార్థనలో ఉపయోగిస్తాం ఈ మాటను. ఏంటంటే ఆర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ హ్యాలోడ్ బి దై నేమ్ అన్నాం కదా. సో పాటెర్ హెమోన్ హా అండ్ టాయ్స్ నాయిస్ హాగియాస్ థేటో అనేటువంటి మాటను ఉపయోగించారు అక్కడ కూడా. ఏంటంటే హాగియాస్ థేటో అంటే ఏంటంటే మీ హృదయాల్లో ఆయన ఏం చేస్తారంటే అత్యున్నతమైనటువంటి స్థానానికి, ప్రత్యేకమైనటువంటి స్థానానికి ఆయన్ని ఇవ్వటం. అంటే హృదయం అంటే ఏంటంటే బేసికల్లీ నా కోర్ ఆఫ్ ద బీయింగ్, ఎక్కడి నుంచి అయితే నాలో ఉన్నటువంటి ఆలోచనలు బయలుదేరతాయో, ఏ పీఠం దగ్గర నుంచి అయితే నాలో ఉన్నటువంటి నా భాషకు మూలం ఏ పీఠం దగ్గర నుంచి వస్తుందో, నా భాషకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో, వీటిలన్నిట్లో ఆ మూల పీఠం ఏదైతే ఉందో నాలో, దాన్ని బైబిల్లో హార్ట్ అనేటువంటి మాట ఉపయోగించారు దానికి. సో నా ఇంటలెక్ట్ కానీ, నా భావోద్రేకాలు కానీ అన్ని కూడా ఈ పీఠం దగ్గర నుంచి బయటకు వస్తాయి. సో ఏమంటారంటే ఆ కుంభస్థలాన్ని నాలో ఏదైతే ఒకవేళ నేను ఉపయోగించగలిగితే మాటని, ఆ స్థలంలో యాక్చువల్ గా క్రీస్తుని ప్రత్యేకమైనటువంటి వాడుగా, అంటే క్రీస్తు ప్రతి ఒక్క విషయంలో కూడా క్రీస్తుని నా ఎక్స్ప్రెషన్స్ లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, నా కాన్సెప్ట్స్ లో కానీ, నా భావోద్రేకాల్లో కానీ ఏవైనా సరే క్రీస్తు మాత్రమే బహిర్గతం కావాలి, క్రీస్తు మాత్రమే యాక్చువల్ గా బయలుపరచబడాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండమని చెప్తున్నారు అక్కడ. వండర్ఫుల్. అంటే క్రీస్తుని మాదిరిగా కలిగి ఉండడం అని అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ. ఇందాక సుధాకర్ గారు ఆ మాటని నుంచి చెప్పారు కాబట్టి నేను ఇంకొక యాంగిల్లో చెప్పుకుంటూ వచ్చాను. ఓకే,